తప్పనిసరి. ఆధునిక సాంకేతికతను వాడుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానానికి హైకోర్టు కీలక ఆదేశాలు. తక్షణ శాశ్వత చర్యలపై నివేదికల సమర్పణకు 2 వేర్వేరు గడువులు. పరకామణిలో చోరీ కేసు విచారణ 26కి వాయిదా. వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు వివిధ రూపాల్లో కానుకలు సమర్పిస్తుంటారు. వాటి ఆర్థికలు ఎంత అన్నదానికంటే ఎంత భక్తిభావంతో సమర్పించారన్నదే ముఖ్యం. కానుకలను భౌతికంగా కనిపించని వెలకట్టలేని మతపరమైన విశ్వాసానికి మనోభావాలకు ప్రతీకగా భావించాలి. వాటిని అత్యంత జాగ్రత్తగా భక్తిభావంతో గుర్తించాలి. సరిగ్గా భద్రపరచడంతో పాటు పారదర్శకంగా లెక్కించేలా పర్యవేక్షించాలి. భక్తుల మనోభావాలు విశ్వాసాలను కాపాడాల్సిన ప్రధాన కర్తవ్యం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మీద ఉందంటూ ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి స్టేట్ తీర్పుని ఇక్కడ హైలైట్ చేశారు. రాష్ట్ర సొంత రాబడి 67,235 కోట్లు. కిందటి ఆర్థిక సంవత్సరం కన్నా 4% అదనం. లక్ష్యం చేరాలంటే వచ్చే 3 నెలల కీలకం. రాష్ట్ర సొంత రాబడి ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 10 వరకు 67,235 కోట్లుగా నమోదైంది. లక్ష్యం 1,34,208 కోట్లు. 8 నెలల కాలానికి దాదాపు సగం సాధించినట్టయింది. ప్రస్తుతం డిసెంబర్ నెల చివరికి వచ్చింది. ఈ నెల పూర్తయితే 3 త్రైమాసికాలు ముగిసినట్టే. జనవరి నుంచి మార్చి వరకు చివరి త్రైమాసికాల్లో సొంత రాబడులు పెరిగేలా చూడాలని ఆర్థిక శాఖ అధికారులు జిల్లా యంత్రాంగాలకు నిర్దేశిస్తున్నారు. ఏ జిల్లాలో ఏ విభాగం నుంచి ఎంత ఆదాయం వచ్చింది, గతంలో ఎంత ఉంది, ఎక్కడి నుంచి అధిక ఆదాయం రాబట్టి ఆస్కారం ఉందనే అంశాలను ఆర్థిక శాఖ అధికారులు కలెక్టర్లు అందుబాటులో ఉంచారు. ఆర్థిక సంవత్సరం ప్రతి 3 నెలలకు సమీక్షగా తీసుకుంటారు. మొత్తం 4 త్రైమాసికాలుగా విశ్లేషిస్తారు. తొలి 2 త్రైమాసికాల్లో రాష్ట్ర రాబడి కిందటేడాది కన్నా అధికంగానే ఉందని పేర్కొంటున్నారు. నవంబర్లో జీఎస్టీ 2.0 ప్రభావం కొంతమేర పడి వసూళ్లలో 2% మేర తగ్గుదల కనిపించింది. డిసెంబర్ ప్రారంభం వరకు ఉన్న లెక్కల ప్రకారం గనులు, భూగర్భ వనరుల మీద మిగిలిన అన్ని శాఖల నుండి రాబడి ఆశించినట్టుగా ఉందని విశ్లేషించారు. రాష్ట్రంలో ఎక్కువ ఉంది. నవంబర్ నెలాఖరు వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం లక్ష్యంతో పోలిస్తే 110% మేర జరిగిపోయిందని చెప్తున్నారు. ఎంత వెర్రిగా ప్రజలను మోసం చేస్తారంటే, ఓ పక్కన రాష్ట్ర సొంత రాబడి 67,235 కోట్లే, ఇంకా 1,34,000 కోట్ల రూపాయలు అనుకుంటే లక్ష్యం సాధ్యం కాదని చెప్తూ మరోవైపున గతం కంటే ఎక్కువ వచ్చిందని చెప్తున్నారు. ఇంకో పక్కనేమో కొన్నిట్లో తగ్గిపోయినాయి అని చెప్తున్నారు. వార్తల ద్వారా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతూ మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కాదు, మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. లేకపోతే మళ్ళీ బగ్గుమన్న